స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని స్పీకర్ గొప్ప తీర్పు ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వేసిన కేసు చట్టబద్ధం కాదన్నారు. పార్టీ ఫిరాయిస్తే ముందుగా షోకాజు నోటీసులు ఇవ్వాలన్నారు. పార్టీ నాకు ఎలాంటి షోకాజు నోటీసు ఇవ్వలేదని కడియం శ్రీహరి తెలిపారు. కేసీఆర్ ఎన్నడూ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడలేదంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు వైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఇద్దరికి కూడా క్లీన్ చేయడం జరిగింది. వారిద్దరు కూడా ఇక నుంచి బీఆర్ఎస్ శాసనసభలో కొనసాగుతున్నారు. ఇక ఇదే విషయాన్ని సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఉన్నారు. సార్, చూస్తున్నాం స్పీకర్ తీర్పుని ఎట్లా చూస్తారు? తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై వెలువరించిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. స్పీకర్ గారు వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఆయన ముందున్న సాక్ష్యాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ తీర్పు వెలువరించారు. దాన్ని మనం అందరం కూడా స్వాగతించవలసిన అవసరం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని స్పీకర్ యథావిధిగా అమలు చేశారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన అభియోగం. అది వాళ్ళ తెలివి తక్కువతనం. దాంతో ఆ మాటతో నేను ఏకీభవించాను. స్పీకర్ గారిని గౌరవించవలసిన అవసరం ఉన్నది. స్పీకర్ గారి తీర్పును కూడా గౌరవించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రిని నేరుగా వెళ్ళి కలిశారు. దేని అంటే పార్టీలో జాయిన్ కావడం కలిసారా, అభివృద్ధిలో సంక్షేమం కోసం కలిసారా, ఎట్లా? ముఖ్యమంత్రిని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు కలుస్తారు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా కలుస్తారు. కలవడానికి అనేక కారణాలు ఉంటాయి. నా మట్టుకు నేను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నియోజకవర్గము గత 15 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఏ రకమైన అభివృద్ధి సాధించలేదు. కనీసం ఇప్పుడు నేను కూడా పని చేయకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుంది కాన్స్టిట్యున్సీకి అనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో కలిసే పనిచేస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా కొనుగోలు చేస్తుంది, అంటే పార్టీలో విలీనం చేసుకుంది. అయితే ఎల్పీని విలీనం చేసుకున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అది తప్పండి. ఆనాడు టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్లో చేరిన రోజున టీడీఎల్పీ అనేది విలీనం కాలేదు. టీడీఎల్పీ ఆనాడు దయాకర్ రావు గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీడీఎల్పీ పనిచేస్తున్నది. ఆ తర్వాత సంవత్సరానికి ఆ పైన ఏదో టీడీఎల్పీని విలీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. కానీ వాళ్ళు చెప్పేది వాస్తవం కాదు. మీ రికార్డ్స్ను వెరిఫై చేయండి, మీ మీడియా రికార్డ్స్ను వెరిఫై చేయండి. శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్లో చేరి మంత్రి అయిన రోజున పార్టీ విలీనం కాలేదు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించి, అంటే పార్టీకి వెళ్తున్నారా? పార్టీ కార్యకలాపాలకు ఏమైనా ఆహ్వానాలు వస్తున్నాయి మీకు? అనర్హత పిటిషన్ వేసే ముందు పార్టీ నియమావళి ప్రకారం మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, మా వివరణ కోరాలి. కానీ మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, మా నుంచి ఏ రకమైన వివరణ కూడా కోరలేదు. అంతేకాకుండా శాసనసభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా శాసనసభ్యుల సంఖ్య 38, మా సంఖ్యకు అనుగుణంగా మాకు సమయం ఇవ్వాలని అడిగారు. అంటే మా 10 మందిని కలుపుకుంటేనే కదా 38 మంది అయ్యేది. ఒకవైపు ఏమో అనర్హత పిటిషన్ వేశారు, రెండవ వైపు ఏమో మేము 38 మంది అని చెప్తున్నారు. ఇంకోటి, అనర్హత పిటిషన్ వేసిన తర్వాత బీఆర్ఎస్ ఎల్పీకి సభ్యునిగా మా నుంచి నెలకు 5,000 రూపాయల కాంట్రిబ్యూషన్ కూడా తీసుకున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఒకవైపు మమ్మల్ని సభ్యులు కాదంటారు, మా దగ్గర నుంచి అన్ని సభ్యులు అని చెప్తారు, సభలో కాంట్రిబ్యూషన్ కూడా తీసుకుంటారు, మా మీద అనర్హత పిటిషన్ వేస్తారు. ఇంత జరిగిన అధినేతను కలిసే ప్రయత్నం చేశారు. అధినేతకు తెలియకుండా వీరు పిటిషన్ వేశారు అనుకోవచ్చా? అధినేతకు తెలియకుండా పిటిషన్ వేశారని నేను అనుకోను. బహుశా వారి నోటీసులో ఉంటుంది. కానీ వారు సాంకేతికంగా తప్పు చేశారని నా అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీగా పిటిషన్ వేయాలి, కేసీఆర్ పిటిషన్ వేయాలి, కేసీఆర్ మా నుంచి వివరణ అడగాలి. పార్టీ పరంగా పిటిషన్ వేయకుండా మాకు సంబంధం లేని వాళ్ళతో పిటిషన్ వేస్తే ఉపయోగం ఏంటి? వాళ్ళకి ఏం అర్హత ఉన్నది? వాళ్ళకున్న లోక స్టాండ్ ఏంటి? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అనేక మంత్రులుగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశారు, అనేక హోదాల్లో పనిచేసినటువంటి కడియం శ్రీహరి ఈ నైతిక విలువలకు సంబంధించిన విషయంపై కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విలువలు, నైతిక విలువలు కడియం శ్రీహరి గారే పాటించాలా? మిగతా వాళ్ళు పాటించవలసిన అవసరం లేదా? నేను ఇప్పటికి కూడా
విలువలకు కట్టుబడి పనిచేస్తున్నారు. నేను ఇవాళ కేసీఆర్ గారిని అడుగుతున్నాను, ఏ రాజకీయ విలువలు ఏ నైతిక విలువలు ఉన్నాయని చెప్పి మా మీద అనర్హత పిటిషన్ వేశారు మీరు 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యవస్థను, తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి అందులో కొంతమందిని మంత్రులుగా చేసి రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నం చేసి నియంతగా ఈ తెలంగాణ నేనే పాలించాలని ఆలోచన చేసి ఇవాళ మీరు విలువల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలను మా పార్టీలో చేర్చుకున్నాము, ఇక మాకు తిరిగేలేదు అనే పరిస్థితులలో ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో చూసాం కదా. కాబట్టి రాజకీయ విలువల గురించి, నైతిక విలువల గురించి మాట్లాడే ముందు మనం ఏం చేశాం, మనం ఏ రకమైన పొరపాటు చేశామో కూడా గ్రహించాలి. ఒకవేళ కేసీఆర్ గారు ఇప్పటికైనా గత 10 సంవత్సరాల కాలంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పు చేశాము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించాము, మమ్మల్ని క్షమించండి అని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ కనుక చెప్తే, ఆ నైతిక విలువకు ఆయన కట్టుబడి ఉంటే నేను కూడా తక్షణమే నైతిక విలువలకు కట్టుబడి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అందరం కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. కడియం శ్రీహరి ఏ పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీగా సభ్యుడిగా కొనసాగుతాడా, ఖచ్చితంగా భవన్కి వెళ్తారా, తెలంగాణ భవన్కి వెళ్తారా? కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అది స్పీకర్ తీర్పు ద్వారా స్పష్టంగా తెలంగాణ భవన్కి వెళ్తారా, ఇక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగుతారా? కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అది స్పీకర్ తీర్పు ద్వారా తేటతెల్లమైంది. అయితే నాయకత్వానికి నాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. అందుకనే వాళ్ళు పిలవడం లేదు, నేను వెళ్ళడం లేదు. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉంది, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? తీర్పు ఏమొస్తుందో చూద్దాం, చూసిన తర్వాత రియాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది చూసిన మొత్తం మీద కేవలం తమ అభివృద్ధి, నియోజక అభివృద్ధి కోసం భాగంగానే తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసాము, ఎక్కడ కూడా పార్టీ మారలేదు. ఈరోజు స్పీకర్ ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోను, మరోవైపు న్యాయస్థానం కూడా ఏదైతే వాళ్ళు వేసినటువంటి పిటిషన్పై ఖచ్చితంగా తాము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్తున్నమాట. ఓటు స్టూడియో.